ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక OG2 సినిమాపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇప్పుడు కాకపోతే మరో 6 నెలల తర్వాతైనా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఈ సినిమాకి నిర్మాత మారిపోయారా? ఓజీని నిర్మించిన దానయ్య సీక్వెల్లో భాగం కావట్లేదా? ఒకవేళ అదే నిజమైతే పవన్ సినిమా సీక్వెల్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? సుజిత్ ఎవరి వైపు అడుగులేస్తున్నారు? ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ OG2 ఉంటుందని సుజిత్ ఇండియాకొచ్చాక మరిన్ని అప్డేట్స్ చెప్తామని ట్వీట్ చేశారో గానీ అప్పట్నుంచి సినిమాపై బజ్ అస్సలాగట్లేదు. తాజాగా OG2 గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నిర్మాత దానయ్య తప్పుకున్నారు. మరో కొత్త నిర్మాణ సంస్థ చేతుల్లోకి OG2 వెళ్లనుంది. నిజానికి ఓజీతో పాటు సీక్వెల్ కూడా దానయ్యే చేస్తారని అనుకున్నారంతా. దానికంటే ముందే నాని సినిమాను కూడా ఇదే బ్యానర్లో సుజిత్ చేయాల్సింది. అప్పట్లో అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చింది. అయితే ఓజీ విడుదలయ్యాక ఏం జరిగిందో ఏవో కానీ ఆ సినిమాను దానయ్య కాకుండా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అదే టైంలో OG2 సినిమా నుంచి సైతం దానయ్య తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతుంది. అయితే సోలోగా మాత్రం కాదు, పవన్తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ కూడా OG2లో భాగం కాబోతుంది. అదెవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ ఈ రేసులో ముందున్నాయని తెలుస్తోంది. పారడైజ్ అయిపోయాక బ్లడీ రోమియోపై ఫోకస్ చేయనున్నారు నాని. మరోవైపు సుజిత్ కూడా ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ప్రస్తుతం హంగేరీ, లండన్ లొకేషన్స్లో వేటలో ఉన్నారు. ఇండియా రాగానే నాని మూవీ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే OG2 మొదలవ్వడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.